అమ్మవారి మంత్రం జపం చేద్దాం అనుకున్నప్పుడు, అప్పుడు మళ్ళా ఈ గ్రూపుల్లో సభ్యులు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు, మహిళలు, కొంతమంది పెద్దవాళ్ళు శైలజ గారని, జానకి అంటే కొన్ని పేర్లు నాకు గుర్తున్నవి చెప్తున్నానండి. ప్రత్యేకంగా ఒకళ్ళ కోసం అని కాదు. శైలజ గారిని, జానకి గారిని కొంతమంది సభ్యులు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళని కొంతమందిని వారందరూ కలిసి అమ్మవారి మంత్రంలో పాల్గొనాలనే ఉద్దేశంతోటి వాళ్ళొక గ్రూప్‌ని మళ్ళా అందులో ప్రారంభించేసి, ఇందులో ఇంటర్నల్‌గా మళ్ళా అమ్మవారి మంత్రం గ్రూప్ అంటే ఒక గ్రూప్‌ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అది కూడా ఇందులో కలిపేసేసి ఇప్పుడు 3 గ్రూపుల యాక్టివిటీ ఒకటే. కోదండరామస్వామి భక్త బృందం గ్రూపు సభ్యులు కానియండి, దత్తాత్రేయ గ్రూపు సభ్యులు కానియండి, అమ్మవారి మంత్రం గ్రూపు సభ్యులు కానియండి, 3 గ్రూపులకి అడ్మిన్‌గా నేనే ఉన్నాను. 3 గ్రూపుల యొక్క ఉద్దేశ్యం ఒకటే. ఏ నామం అయితే మనం చేద్దాం అన్నప్పుడు రన్నింగ్ చేస్తూ ఉన్నామో, కోటి నామాలు చేద్దాం అనుకున్నా, కోటిసార్లు చేద్దాం అనుకున్నామో, ఆ నామాన్ని అందరం చేసుకోవాలని సంకల్పం పెట్టుకొని అలా చేసుకుంటూ ఆ నామ మహిమతోటి ఆ యొక్క కరోనా సెకండ్ వేవ్ దాటుకోగలిగాము, థర్డ్ వేవ్ దాటుకోగలిగాము. ఈ రకంగా తెలియకుండా ఆ రోజున స్వామివారు ఏదైతే సంకల్పించి గ్రూపులను ప్రారంభించి ఎంతమంది రక్షించాలనుకున్నారో స్వామివారు, ఆ గ్రూపుల్లోకి వచ్చిన సభ్యులంతా కూడా 2018 నుంచి ఇప్పుడు లెక్క వేయండి, 2026 సంవత్సరంలోకి వచ్చాం మనం. అంటే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఈ గ్రూపుల్లో సభ్యులందరూ కూడా ఇలా రన్ అవుతూ ఉన్నారు. మధ్యలో కొంతమంది ఈ నామం జపం చేయలేక బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా కొత్త వాళ్ళు కొంతమంది ఇందులో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది జపాలు చేయబోతున్నప్పటికీ కూడా గ్రూపుల్లోంచి డిస్కంటిన్యూ కాకుండా గ్రూపుల్లో ఏం జరుగుతున్నాయో గమనించుకుంటూ ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ తెలుసుకుంటూ ప్రధానంగానండి వీరందరూ కూడా కోదండరామస్వామి వారితో అందరూ బాగా కనెక్ట్ అయ్యారండి. నేను గమనించింది ఏంటని చెప్పినంటే కనుక ఇక్కడ దేవాలయం జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ఆ గ్రూపుల ద్వారా చేరవేస్తూ ఉన్నాం. దేవాలయాలు ఏదైనా ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటే, పూజలు జరుగుతూ ఉంటే కనుక విశేషంగా మనకు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఈ నవరాత్రులు అవన్నీ కూడా మీకు చేరవేయడం, ఈ 3 గ్రూపు సభ్యులందరూ కూడా చక్కగా ఆసక్తిగా గమనించుకోవడం, మీకు అక్కడ చేసే సేవ నచ్చడం, అందువలన అలాగనే వసంత నవరాత్రులు కావచ్చు, దసరా నవరాత్రులు కావచ్చు, విడిగా జరిగే పూజలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా ఆ జపాలతో పాటుగా కొంతమంది సభ్యులు ఈ సేవ నచ్చి ఎక్కడైనా దేవుడి పూజలు చేయిస్తూనే ఉంటాం కదా, తెనాల్లో స్వామి బాగా చేస్తున్నారు, అక్కడ చేయించుకుందాం అనుకుంటూ గోత్రనామాలు పంపించి ఏదైతే మేము ఎంతైతే రుసుము పెట్టామో ఆ రుసుము పంపించి చక్కగా మీ గోత్రనామాలతో పూజలు జరిపించుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సు మీరు పొందుతూ ప్రసాదాలు మళ్ళీ మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటూ చక్కగా అందరము కూడా గత 8 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా 3 గ్రూపు సభ్యులు కూడా నడుస్తూ ఉన్నామండి.